అయితే ఇప్పుడు నారాయణ రెడ్డి గారు ఒక ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నారు. అంటే అమ్మాయికి ఇష్టపూర్వకంగా జరిగింది. ఈయనకు కూడా ఇష్టపూర్వకంగానే ఆ అమ్మాయిని ప్రేమించాడు. కాకపోతే కొన్ని రోజుల తర్వాత అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న అడ్డుపడ్డారు వీళ్ళ ప్రేమకి. తర్వాత అమ్మాయి మనసు మార్చుకుంది. ఇప్పుడు కొత్త ప్రేమికుడు అంటే కొత్తగా అమ్మ నాన్న ఇంకో సంబంధం చూశారు. దానికి అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేసి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పారు. ఇప్పుడు ప్రేమికుడు ఏదైతే పాత ప్రేమికుడు ఉన్నాడో అతను ఎంటర్ అయ్యి ఆ అబ్బాయికి చెప్పడం జరిగింది. అంటే అమ్మ నాన్న చూసినటువంటి అబ్బాయికి చెప్పడం జరిగింది, ఆల్రెడీ మేము ప్రేమించుకున్నాము, అయినా కూడా మరి మీరు ఎట్లా పెళ్లి చేసుకుంటారు అని చెప్పేసి. సో అది కూడా వినకుండా ఆయన పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇప్పుడు ఆయన అడ్డుపడినందుకు గాను అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న పేరెంట్స్ వెళ్ళి ఇతని మీద కంప్లైంట్ ఇచ్చారు. సో దీన్ని ఎలా ఎదుర్కోవాలంటారు ఆ అబ్బాయి? ఆ కంప్లైంట్ ఏ ప్రకారంగా ఇచ్చారు అనేది ముందుగా చూడాలా సార్? అంటే ఏ విధమైన ఎనీ వైలేషన్ రిగార్డింగ్ either physical way or any electronic device utilization like Facebook కానీ ట్విట్టర్ కానీ అంటే ఇప్పుడు వచ్చిన ఆన్లైన్ యాప్స్ కానీ వాటి ద్వారా ఏదన్నా బెదిరించడం కానీ చేయటం కానీ చెందడం కానీ జరిగి ఉంటే దానికి సంబంధించి ఆ కంప్లైంట్లో ఉన్న అంశాలను బట్టి ఎఫ్ఐఆర్ అనేది కడతారు. కానీ ఎఫ్ఐఆర్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ కాదు అని ఇతను భావిస్తే దానికి సంబంధించి మనం అతను ఉన్న స్టేట్కి సంబంధించిన హైకోర్టును అప్రోచ్ అయితే నేను ఎటువంటి ఈ కేసుకు సంబంధించిన వివరాలను కానీ ఎటువంటి అఫెన్స్ చేయలేదని నా దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉందని అతను భావించి హైకోర్టుకు వెళ్ళి క్వాష్ పిటిషన్ అంటారు, ఆ క్వాష్ పిటిషన్ వేసుకుంటే ఆ ఎఫ్ఐఆర్ని వాళ్ళు రద్దు చేయడం జరుగుతుంది. ఇలా అతను లీగల్ వ్యవహారాలతో అతను ముందుకు సాగడానికి ఎంతో ఉపయోగపడుతుందని నా ద్వారా మీకు బీఆర్కే న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాను. ఓకే, మరొక కాలర్ ఉన్నారండి, సాయిరెడ్డి గారు వికారాబాద్ నుంచి. సాయిరెడ్డి గారు నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏంటండి? అదే మాది 1975లో చిన్ని యాక్ట్ కింద 11 ఎకరాల భూమి పోయింది సార్. 1975లో? అప్పుడు మా డాడీ పేరు మీద ఉంటే పోయింది. నష్టపరిహారం అయితే రాలేదు. గవర్నమెంట్ తీసేసుకుందా? మీ ల్యాండ్ గవర్నమెంట్ తీసుకుందా అండి? చూసా. ఇప్పుడు ఎన్ని ఎకరాలు? 11 ఎకరాలు. కలెక్టర్, ఎంఆర్ఓ, ఆర్డీఓ దగ్గర కొట్లాడిన మస్తు దరఖాస్తు పెట్టినా. మళ్ళీ లీగల్ సర్వీస్ అతనికి డిస్ట్రిక్ట్ కోర్టులో వేస్తే డిస్పర్స్ అయింది. మళ్ళీ అదేమంటారు రిట్ పిటిషన్ వేయాలని మళ్ళీ లీగల్ సర్వీస్ అతనితోటి హైకోర్టులో వేసిన పిటిషన్. అదే డిస్మిస్ అయింది సార్ 2025లో. మొన్న ఫిబ్రవరి 12 డిస్మిస్ అయింది. అది మళ్ళీ ట్రిబ్యునల్ కోర్టు పోవాలంటే ఎట్లా పోవాలని అర్థం కాకపోతుంది. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? క్రిమినల్ కోర్టుకి వెళ్ళాలనుకుంటున్నారా? ట్రిబ్యునల్ కోర్టు మళ్ళీ రంగారెడ్డి కోర్టులో వస్తుంది. అలా దరఖాస్తు పెట్టుకున్నా. అలా అడ్వకేట్ పెట్టినా కానీ రామ్మూర్తి పెట్టినా కానీ ఆయనకు అర్థమైతలేదు ఎట్లా చేయాలనేది అర్థం. మీకు పీడిఎఫ్ కూడా పెట్టాను నిన్న అడిగితే మేడం మాట్లాడితే. ఓకే, అయితే నారాయణ రెడ్డి గారు 1975లో వీళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ 11 ఎకరాల ల్యాండ్ని తీసేసుకుంది. దానికి సంబంధించి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదంట. మామూలుగా గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుంటే దానికి నష్టపరిహారం కానీ లేకపోతే ఎక్కడైనా ల్యాండ్ చూపించడం కానీ ఇలాంటివి జరుగుతాయి, కానీ అలాంటివి ఏం జరగలేదు. హైకోర్టులో కేసు వేసుకున్నాం కానీ ఎలాంటి అంటే తీర్పు మనకు అనుకూలంగా రాలేదు. ఇప్పుడు ట్రిబ్యునల్ కోర్టులో కేసు వేసుకోవాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు. అంటే గవర్నమెంట్ ఏ చట్టం కింద వాళ్ళ దగ్గర ఉన్న భూమిని తీసుకుంది అనేది ముందుగా తెలియాల్సి ఉంటుంది సార్. ఒకటి. రెండోది, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అక్విజిషన్ ద్వారా తీసుకుంటే దానికి సరిపడా కాంపన్సేషన్ కానీ లేదంటే అలాట్మెంట్ ఫర్ రెమెడీస్ కింద సపరేట్ గా వాళ్ళకి కొంత భాగంగా ఇస్తుంది. సాయిరెడ్డి గారు, మీకు నారాయణ రెడ్డి గారి మాటలు వినిపిస్తున్నాయండి? సార్ సాయిరెడ్డి గారు చెప్పు సార్. మీకు నారాయణ రెడ్డి గారి మాటలు వినిపిస్తున్నాయా? మీరు చెప్తున్నా అక్కడ వినిపించలేదు సార్. వినిపించట్లేదా? మీరు చెప్పింది వింటున్నా. ఆయన సార్ చెప్పింది. ఓకే, చెప్పండి నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి గారు, సాయిరెడ్డి నా పేరు. మీ పేరు నాకు తెలుసండి, కాకపోతే లాయర్ గారి పేరు నారాయణ రెడ్డి గారు. సో ఆయన మాటలు మీకు వినిపించట్లేదని అడుగుతున్నాను. నరేంద్రారెడ్డి సార్.
ఓకే సార్ చెప్పండి. ఇప్పుడు ఏ యాక్ట్ కింద వాళ్ళైతే నోటీస్ ఇచ్చి వీళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ని తీసుకున్నారో అది ప్రప్రథమంగా మనకు తెలిసి ఉండాలి. దాని ప్రకారం దానికి సంబంధించిన అపీల్ కోర్టు, ఏదర్ ట్రిబ్యునల్ అయితే ట్రిబ్యునల్ లేదా హైకోర్టు అయితే హైకోర్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెంట్ ల్యాండ్ కింద వాళ్ళు ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ మనకు నోటీస్ ఇచ్చి వాళ్ళు తీసేసుకుంటే అది ఎండోమెంట్ ట్రిబ్యునల్ కింద వెళ్లాల్సి ఉంటుంది. అది నాకు తెలిసినంత మట్టికి హైదరాబాద్లోనే ఉంటుంది ఎండోమెంట్ ట్రిబ్యునల్కి సంబంధించి. కానీ రెవెన్యూ యాక్ట్ కింద ఆర్ఓఆర్ కానీ దాని కింద తీసుకుంటే మనం హైకోర్టుకి వెళ్ళి దాన్ని రిట్ ఆఫ్ మాండమస్ ఫైల్ చేస్తే మనకి ఇంటీరియం రిలీఫ్ వస్తుంది. దాని ద్వారా అసలు ఏ పరిధి వాళ్ళ మనకు సంబంధించిన ప్రాపర్టీస్కి సంబంధించి వాళ్ళు క్వశ్చన్ ఆఫ్ లా, క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ అనేది వాళ్ళు హైకోర్టు వారు అడుగుతారు. దాని ప్రకారంగా మనం విన్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ముందు ఆర్ఓ తీసుకోమంటారు. ఎస్. అయితే సాయిరెడ్డి గారు ఆర్ఓఆర్ తీసుకున్నారా అండి మీరు? అంటే ఆర్ఓఆర్ అంటే రికార్డా? అంటే మీ ల్యాండ్కి సంబంధించినటువంటి ల్యాండ్ రికార్డుకు సంబంధించి మీ దగ్గర ఏదైతే నకలు కానీ ఒరిజినల్స్ కానీ ఏదైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ పట్టా కానీ లేదంటే సర్వే రిజిస్టర్ కానీ మీకు ఎలా వచ్చిన అనువంశికమా లేదంటే సేల్ డీడా, రిజిస్టర్ డీడా, మార్టిగేజా లేదంటే లీజా, ఏ విధంగా మీకు ఆ భూమి వచ్చిందనేది మనకు తెలుసుంటే అది దానికి ముందు దాని తర్వాత మీకు వచ్చిన దానికి ముందు మీకు వచ్చిన దాని తర్వాత ఈసీలు తీసుకొని మనం రిట్ ఆఫ్ మాండమస్ వేసుకుంటే హైకోర్టులో వేసుకుంటే మనకి ఈజీగా మన తరపున ఆర్డర్ అనేది వస్తుందండి. అర్థమైందా సాయిరెడ్డి గారు? అంటే దానికి సంబంధించి మీ ల్యాండ్కి సంబంధించినటువంటి ఆధారాలు అంటే పాస్బుక్లు కానీ లేకపోతే డాక్యుమెంట్స్ కానీ పట్టాదారి పాస్బుక్లు ఇవన్నీ మీ దగ్గర ఉంటాయి కదండి, అవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీరు. ఆర్డర్ కాపీ అనేది పంపించేస్తారు మీకు. ఓకే, ఇంకొకసారి మీరు పంపించండి, వాట్సాప్ చేయండి, తర్వాత మా లీగల్ టీం మీతో మాట్లాడతారండి. ఓకే. అయితే ఇప్పుడు నరేంద్ర రెడ్డి గారు, ప్రేమ పేరుతో మోసాలు జరిగితే ఇప్పుడు బాధితులు కానీ బాధితురాలు కానీ ఎలాంటి చట్ట సహాయాన్ని పొందొచ్చు అంటారు? అదే సార్, ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి సంబంధించి అగ్రీవ్డ్ పర్సన్ లేదా కంప్లైనెంట్ ఏం కంప్లైంట్ ఇచ్చారనే దాన్ని బట్టి ఆ కంప్లైంట్కి సంబంధించి మనం హైకోర్టు ద్వారా రెమెడీస్ అయితే తీసుకోవచ్చండి. ఒకటి క్వాష్ పిటిషన్ ద్వారా లేదంటే స్టే ద్వారా మనం రెమెడీస్ అయితే పొందొచ్చు. ఇల్లీగల్గా ఏదన్నా కేసులు ఎదిగిచ్చినా కానీ లేదు వాళ్ళని కావాలని ఏదన్నా థ్రెటన్స్ చేస్తున్నా కానీ మనం సూపరింటెండెంట్ గారి దగ్గర నుంచి కింద SHO ఎవరైతే ఉంటారో ఎస్ఐ కానీ సిఏ కానీ డిఎస్పి కానీ ఎస్పీ కానీ వీళ్ళందరికీ మనం మాకు పలానా వాళ్ళ నుంచి థ్రెట్ ఉంది, మేము పలానా నుంచి పలానా టైం నుంచి పలానా టైం వరకు మేము మ్యారేజ్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకొని లవ్ చేసుకుంటున్నాము, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఈ విధంగా వాళ్ళ పేరెంట్స్ మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు అన్న రీతిలో మనం కంప్లైంట్ రైజ్ చేసుకొని ఇస్తే పోలీసు వారు ముందుగా కౌన్సిలింగ్ ఇచ్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు ఒక పేరెంట్ కౌన్సిలింగ్ లాగా బోత్ పార్టీస్ సంబంధించిన పేరెంట్స్ని తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు. లేని పక్షంలో ఇది గ్రీవియన్స్ కాగ్నిజబుల్ ఆఫెన్సెస్ ఏదైనా జరిగి ఉంటే ఏదర్ వాళ్ళ అమ్మాయి తరపున వాళ్ళు కానీ అబ్బాయి వాళ్ళని కొట్టడం కానీ తిట్టడం కానీ చేసి ఉంటే దానికి సంబంధించిన సెక్షన్ ఆఫ్ లా ప్రకారం కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరుగుతుందండి. ఈ విధంగా ఒకవేళ అది కూడా ఫాల్స్ గా అని ఇతను ఆపోజిట్ పార్టీ అనుకుంటే ఆ ఎఫ్ఐఆర్ ని తీసుకొని హైకోర్టుకు వెళ్ళి క్వాష్ వేసుకుంటేనే అతనికి రెమెడీ అనేది వస్తుంది. ఓకే. అయితే మరొక కాలర్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి, చంద్రకళ గారు. చంద్రకళ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏంటండి? అదే మా తండ్రి మా జేజి నాయన గారు చనిపోయినారండి. చనిపోయి 40 ఏళ్ళు పైన అయిందండి. ఓకే, చెప్పండి. ఆయన పొలాలు పంచకుండా వెళ్ళారండి. మా నాయనమ్మ ఉండిండే, అది మా నాయనమ్మ కూడా చనిపోయినారండి. ఇప్పుడు ఆ భూమి ఇంతవరకు పంచుకోలేదండి. మా నాన్నగారు కూడా ఈ మధ్య చనిపోయినారండి. మీ నాన్నగారికి అన్నదమ్ములు ఉన్నారా అండి?
నలుగురు అన్నదమ్ములు అయితే మా నాన్నగారు చనిపోతే ఇంకా 3 ఉన్నారండి. ఇప్పుడు ఆ భూమి ఎవరు వాడుతున్నారు, దాన్ని ఎవరు యూజ్ చేసుకుంటున్నారు? వేసుకొని తింటున్నారండి. మా నాన్నగారు పెద్దోరు, మా నాన్నగారికి నేను మొదటి అమ్మాయిని. ఇంతవరకు మీరు నా పెళ్లి ఒక్క నిమిషం చంద్రకళ గారు, మీరు టీవీ చూస్తున్నట్టున్నారు. టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. మా తండ్రి గారి తండ్రి ఆ పొలము పంచుకోవడానికి వచ్చేసరికి మమ్మల్ని బయటికి నెట్టేశారండి. మా అమ్మగారు వెళ్ళి మా తాతయ్య అదే అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు మళ్ళీ మమ్మల్ని తీసుకొచ్చి అదే ఊళ్ళోనే ఒక ఇల్లు కొనిచ్చి ఆ ఊళ్ళో ఉంచారండి మమ్మల్ని. మీకు ఇల్లు కొనిచ్చారా? మా తాతయ్య అదే మా అమ్మ వాళ్ళ నాన్నగారు. ఇప్పుడు ఆ పొలాలు పంచియమంటే ఇంకా లాస్ట్ బాబాయ్కి పెళ్లి కావాలి కదా, ఆయన పెళ్లి అయ్యాక చూద్దాము అని చెప్తా ఉన్నారండి. ఇప్పుడు ఆయన పెళ్లి కూడా అయిపోయింది, నా పెళ్లి వచ్చింది. నేను మా నాన్నగారికి మొదటి అమ్మాయినండి. నా పెళ్లి వచ్చింది కదా, మరి పెళ్లి విషయాలు అనేసరికి మమ్మల్ని ఇంట్లోకి రానిపోకుండా, మాతో మాట్లాడకుండా, మేము పొలాలకు వెళ్ళినా గానీ మమ్మల్ని పట్టించుకునేది లేదు ఊర్లో. అలా చేస్తా ఉంటే ఇంకా ఎన్ని రోజులు ఉంచుకుంటారండి? మీరు ఒక పని చేయండి చంద్రకళ గారు, పార్టీషన్ సూట్ వేసుకోండి. ఏమండి? పార్టీషన్ సూట్ వేసుకోండి. పార్టీషన్ సూట్ మీకు రావాల్సిన భాగం మీకు రావాలని చెప్పేసి కోర్టులో పార్టీషన్ సూట్ వేసుకోవాలి. ఎవరిని సంప్రదించాలండి? మంచి అడ్వకేట్ని చూసి అడ్వకేట్ని సంప్రదిస్తే మీకు పార్టీషన్ సూట్ అనేది ఆయన మీద. ఆ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయి మీకు? పొలాలన్నీ వాళ్ళు పంచుకొని ఎవరికి వాళ్ళు, మా తమ్ముళ్ళంతా పెద్దోళ్ళు అయిపోయి అటు ఇటు పెళ్లిళ్ళు చేసుకొని మమ్మల్ని ఊరికి కూడా పోతే మేము వాళ్ళు ఏం చేసుకున్నాం, మమ్మల్ని దేనికి పిలవరండి. కావాలంటే పోవాలి కదా, మేము బాగోదు కదా అన్నట్టు. నేను ఆడపిల్లను కదా, నా పెళ్లి 30 ఏళ్ళు అయిందండి. మీకు అన్నదమ్ములు ఉన్నారా అండి? తమ్ముడు ఉన్నాడండి. మీ తమ్ముడు వాడుకుంటున్నారు ఇప్పుడు, ఆ ల్యాండ్ వాడుతున్నారు? లేదు, మా తమ్మునికి ఏమి ఇయ్యలేరు. అడిగితే కూడా మా తమ్ముడిని వాళ్ళ చేత వీళ్ళ చేత ఇరుగు పొరుగు వాళ్ళ చేత మా తమ్ముడిని ఇబ్బంది పెడుతున్నారండి. అంతే అండి. అయితే పార్టీషన్ సూట్ వేసుకోండి. మంచి అడ్వకేట్ని చూసి పార్టీషన్ సూట్ వేసుకోండి. ఓకే. అయితే మరో కాలర్ అయితే ఉన్నారు, మల్లయ్య గారు. మల్లయ్య గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏంటండి? మాది కొంచెం భూమి సమస్య సార్. మాది వేరే, మా భూమిని వేరే వాళ్ళు తుంటున్నారు. చెప్పండి, ఎన్ని ఎకరాలండి? వేరే వాళ్ళు తుంటారు. కిలాసర్ ఫీజు కట్టిన, కిలాసర్ వచ్చి కొలిచిపోయింది మా భూమిని. భూమి వెళ్ళినా కానీ మా భూమి మాకు చూపించిపోయినా కానీ వాళ్ళు ఏమంటే ఇస్తలేరు. ఏమంటే దౌర్జన్యం మీద చేస్తారు ఊరు పెద్ద మనసుతో కలుపుకొని. ఎన్ని ఎకరాలండి? మాకు మా నాయనమ్మ, మా ఇద్దరు నాయనమ్మ గారు అంటే వాళ్ళ బాగానే వచ్చారు. చిన్న మా పెద్ద నాయనమ్మది 5 ఎకరాలు 15 ఎకరాలు 28 గుంటలు, మా నాయనమ్మది 15 ఎకరాలు 2 భాగాలు, మా పెద్ద భాగాల్లో. అది తెలిసాక భాగం. వాళ్ళు మా పెద్ద నాయనమ్మ వాళ్ళు ఎక్కువ దౌర్జన్యం దుంతున్నారు. మళ్ళీ పట్టాలు సేమ్ పట్టాలు ఉన్నాయి, ఎక్కువ ఎవరికి లేవు. వాళ్ళకంటే ఉంది, మాకంటే ఉంది. ఇప్పుడు మీకు ఇబ్బంది పెడుతున్నది ఎవరు? ఇప్పుడు ఇబ్బంది పెట్టిన మా పెద్దనాయనమ్మ వాళ్ళు. మీ పెదనాన్న వాళ్ళు. మీ దగ్గర పొలాల డాక్యుమెంట్స్ ఉన్నాయండి? ఉన్నాయి. అవి వారసత్వం వచ్చిన భూములు కదా, మాకు అన్ని ఉన్నాయి. పట్టా సేమ్ ఉంది, పట్టా ఎక్కువ లేదు. పట్టా సేమ్ పట్టాలు ఉన్నాయి, సేమ్ ఉన్నాయి. కాకపోతే భూమి తుంతురు. భూమి కిలాసర్ ఫీజు కట్టిన భూమి చూపించిపోయారు వాళ్ళు. వీళ్ళు ఏమంటే దౌర్జన్య ఊరు పెద్ద మనసుతో కలుపుకొని అది చేస్తారు. మొత్తం 15 ఎకరాలు. అవును సార్. అయితే నరేందర్ రెడ్డి గారు, వీళ్ళు 15 ఎకరాలు ల్యాండ్ అంటే వారసత్వంగా వచ్చిన ల్యాండ్. దీన్ని వీళ్ళ పెదనాన్న వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ ల్యాండ్ని మొత్తం వాళ్ళే యూజ్ చేసుకుంటున్నారు, ఇప్పుడు వాళ్ళే వాడుకలో ఉన్నారని అంటున్నారు. ఇప్పుడు మరి ఏం చేయాలని అడుగుతున్నారు. దీనికి సంబంధించి 15 ఎకరాల ల్యాండ్కు సంబంధించిన వాళ్ళకు సంబంధించి రెవెన్యూ రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో, లైక్ 1B కానీ అడంగల్ కానీ, వీటితో పాటు సివిల్ కోర్టులో ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా పార్టీషన్తో పాటు ఇంజంక్షన్ అయ్యే ఫైల్ చేస్తే ఏదైతే రావాల్సి ఉందో, ఈ విధంగా మాకు యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ మా పూర్వీకుల నుంచి మాకు వచ్చింది, కానీ మా పెదనాన్న గారు ఈ విధంగా చేస్తున్నారు,
మమ్మల్ని ఆ ప్రెమిసెస్లోకి ఎంటర్ కానివ్వకుండా మొత్తం మమ్మల్ని భయభ్రాంతులు చేసేసి మమ్మల్ని అసలు టచ్ చేయనీయకుండా, ఆ ప్రాపర్టీస్కి సంబంధించి టచ్ చేయనీయకుండా చేస్తున్నారని చెప్పేసి మీరు సివిల్ కోర్టుకి అప్రోచ్ అయ్యి పార్టీషన్తో పాటు ఇంజంక్షన్ టు డివాల్వ్ షేర్ ఆఫ్ పిటిషనర్స్ యాజ్ వెల్ యాజ్ డిఫెండ్ రెస్పాండెంట్స్ అని మనం ప్రేయర్ అడిగితే ఖచ్చితంగా ఐఏ అనేది ముందు స్టే ఆర్డర్ అయితే ఇస్తుంది. వాళ్ళకు సంబంధించిన ఏదైతే ల్యాండ్ అయితే ఉంటుందో, ఆ అన్డివైడెడ్ ప్రాపర్టీస్ ఉంటాయో దాన్ని షేర్ చేయడానికి ఒక ఆర్డర్ అయితే ఇస్తుంది. ఆ ఆర్డర్ మనం పార్టీషన్తో పాటు ఐఏ అనేది ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్, అయితే మీరు సివిల్ కోర్టులోకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకోండి అండ్ పార్టీషన్ సూట్ కూడా వేసుకోండి అని చెప్తున్నారు సార్. వినిపిస్తుందా అండి? కట్ అయినట్టుంది, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు.